మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి కనకొండరాయ స్వామి ఆలయం వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వందలాది మంది భక్తులైతే ఈ యొక్క కొండకి పోటెత్తారని చెప్పేసి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ యొక్క వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కనకొండరాయ స్వామి ఆలయం మొత్తం కూడా భక్తాదులతో నిండిపోయిందని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేయొచ్చు. దాదాపుగా ఊరికి చివర ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో యొక్క దేవాలయం ఉండడంతో ప్రతి ఒక్కరూ అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఆ యొక్క అత్యంత ఆధ్యాత్మిక భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కొండకు రావడం అయితే జరుగుతూ ఉంది. ఒకవైపున ఈ యొక్క చిరుబడ్డార తినుబండారాల కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా అంటే ఆట వస్తువులు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా ఆహ్లాదకరంగా కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మరిన్ని విషయాలు మనతో పాటు ఇక్కడ పూజారులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ మనతో పాటు వారందరినీ కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రండి. చిత్తూరు మండలం రాగిమానపల్లి పూజారి పి శ్రీరాములు మా తాతల ముత్తాతల నుండి కృష్ణదేవరాయల పరిపాలనలో నుండి శ్రీ కనకొండరాయ దేవస్థలము పూజారులం మేము. అయినా ప్రతి ఒక్క శివరాత్రి ప్రతి ఒక్క ముక్కోటి ఏకాదశిలో వైభవంగా మాకు ప్రజలు అందుబాటులో ఉండి దాతలు కూడా కొంతమంది అందుబాటులో ఉండి మా ప్రోగ్రాములు అందుబాటులో ఉండి జరిపిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉన్నది. భక్తాదులందరూ దేవుని భక్తితో చూసుకుంటూ మాకు సహకరిస్తూ ప్రతి ఒక్క ఆఫీసర్ కానీ ప్రతి ఒక్క విలేకరులు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు మంచి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు మాకు అనుబంధులు సహకరిస్తున్నారు. మైక్ సెట్ వాళ్ళు కానీ ఎలక్ట్రిషియన్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఈ దేవుని పైన భక్తితో మా పైన అభిమానంతో బాగా సహకరిస్తూ రంగ వైభవంగా ప్రతి ఒక్క ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నారని తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం